హలో గైస్, వెల్కమ్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫిజిక్స్ ట్రాక్ 1 టీచర్ని. సో మనం డిస్కస్ చేస్తున్నటువంటి లెసన్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో ఇది నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసరికి మన 5th లెక్చర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మనం లాస్ట్ లెక్చర్లో లేకపోతే లాస్ట్ ఎపిసోడ్లో మనము చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేసాము. యాంగులర్ మూమెంట్ ఆఫ్ ద రివాల్వింగ్ ఛార్జ్, అలాగనే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ మూవింగ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దానికి సంబంధించినటువంటి రూల్స్, రైట్ హ్యాండ్ పామ్ రూల్ని యూజ్ చేయండి అని కూడా నేను చెప్పాను. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ కొంచెం కష్టము మనకి, మనము ఇట్లా తిప్పడానికి కానీ చేయి తిప్పడానికి కానీ కొంచెం కష్టము, మనకు అర్థం కాదు. అందుకని చెప్పేసి రైట్ హ్యాండ్ పామ్ రూల్ యూజ్ చేసి మనకి ఈజీగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేయొచ్చు అని కూడా నేను చెప్పి ఈ రైట్ హ్యాండ్ పామ్ రూల్ని నేను ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి ఒక 3 కేసెస్ కూడా డిస్కస్ చేశాను. అయితే ఏమైందంటే నిన్నటి క్లాస్లో కేస్ 1 బాగానే వచ్చింది ఫస్ట్, దాని తర్వాత కేస్ 2 కేస్ 3 రావాలి, కానీ ఈ కేస్ 2 కేస్ 3 మిస్ అయిపోయినాయి, అంటే రాలేదు. మొత్తం వీడియో నిన్నటి క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అవన్నీ చెప్పిన తర్వాత ఈ 2 కేసెస్ అప్పుడు వచ్చాయి మీకు. సో ఎనీవే, మీకు ఈ 2 కేసెస్ మిస్ అవ్వకుండా మీకు వీడియోలో అయితే వచ్చాయి. ఓకే, సో మధ్యలో రావాల్సినవి చివరి వచ్చాయి అంతే. అది మీకు అర్థం అయిపోయి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎవరైతే క్లాస్ విన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ మోషన్ ఆఫ్ ఛార్జ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి నేను డిస్కస్ చేశాను. దాంట్లో మనం రేడియస్కి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్, అంటే రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ ఇన్ విచ్ ద ఛార్జ్ ట్రావెల్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంటం కానివ్వండి, ఇంకా వేరే వేరే ఫార్మాట్స్లో మనము ఫార్ములాస్ని డిరైవ్ చేసాం కదా. ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనం ఇవాళ క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్లో డిఫరెంట్ కేసెస్ని నేను మీకు డీటెయిల్గా చెప్తా. సో ఫస్ట్ క్వశ్చన్ లేకపోతే ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనుకోండి. ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్ ఆర్ ప్రొజెక్టెడ్ ఇన్సైడ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద రేడియస్ బిట్వీన్ ద ప్రోటాన్ అండ్ ద ఆల్ఫా పార్టికల్ ఇఫ్. ఓకే, నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక 2 times చెప్తాను మళ్ళీ, ఇంకా తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్, ఒక 3-4 seconds వెయిట్ చేస్తాను, మీరు రాసుకోవాలి. ఓకే, సో క్వశ్చన్ మళ్ళీ డిక్టేట్ చేస్తున్నాను. ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్ are projected inside a magnetic field. Then find the ratio of radius between the proton and alpha particle if ఓకే, సో ఇక్కడికి ఎగ్జాంపుల్ క్వశ్చన్ అయిపోయింది. ఇఫ్ తర్వాత కేస్ 1 సేమ్ స్పీడ్, అంటే ఇఫ్ దే హ్యావ్ సేమ్ స్పీడ్, ఫస్ట్ కేస్ ఇది. ఇఫ్ దే హ్యావ్ సేమ్ స్పీడ్, ఓకే, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వి కాన్స్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ వి కాన్స్టెంట్ నుంచి మనకేం వస్తుంది, మనకేం తెలుస్తుంది, మనకేమో రేషియో ఆఫ్ ద రేడియస్ కావాలి. సో రేడియస్కి వెలాసిటీకి మధ్యలో రిలేషన్ ఉన్నటువంటి ఏదైనా ఫార్ములా ఉందా అంటే ఎస్ ఉంది. అయితే ఏంటి ఆ ఫార్ములా అంటే R=mv/qb, ఇదే ఆ ఫార్ములా. సో ఈ R=mv/qb ఈ ఫార్ములా నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకొని ఇన్సైడ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారు కాబట్టి బి వచ్చేసరికి కాన్స్టెంట్. దాంతోపాటు స్పెసిఫిక్గా ఈ కేసులో సేమ్ స్పీడ్ అని కూడా చెప్తున్నారు కాబట్టి వి కూడా మనకి కాన్స్టెంటే అవుతుంది. అప్పుడు మనకి రేడియస్ వచ్చేసరికి మాస్ బై ఛార్జ్ m/q అంటే నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఛార్జ్ తోటి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. అంటే R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m/q అవుతుంది. ఓకే,
ఇక్కడ ఉంది ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు m/q అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రోటాన్ని నేను 1 అనుకుంటున్నాను, ఆల్ఫా పార్టికల్ని 2 అనుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఏమైపోతుందంటే r1/r2 ఈజ్ ఈక్వల్ టు m1/m2 ఇంటూ q2/q1 అవుతుంది. ఓకే, సో 1 అంటే నథింగ్ బట్ ప్రోటాన్, 2 అంటే నథింగ్ బట్ ఆల్ఫా పార్టికల్. సో అవి సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ప్రోటాన్ అంటే H+, సో H+ యొక్క మాస్ వచ్చేసరికి 1, ఆల్ఫా పార్టికల్ అంటే He+2, సో He+2కి సంబంధించిన మాస్ వచ్చేసరికి 4. ఓకే, సో దీన్ని నేను 1m 4m అని చెప్పేసి అనుకుంటున్నాను. సో m1 ప్లస్ m పెట్టాను, m2 ప్లస్లో 4m పెట్టాను. Q2 అంటే చార్జ్ ఆన్ హీలియం, అంటే చార్జ్ ఆన్ ఆల్ఫా పార్టికల్ అంటే He+2. సో చార్జ్ ఎంత ఉంది, +2 ఉంది కాబట్టి +2, లేదా పక్కన 2e అని చెప్పేసి రాశాను అంతే. డివైడెడ్ బై Q1 ప్లస్లో ప్లస్ ఉంది, ప్లస్ అంటే నథింగ్ బట్ +1 అని అర్థం. సో ఇక్కడ +1e అయిపోయింది. సో అప్పుడు నేను క్యాన్సిల్ చేసేసి నాకు ఫైనల్గా rp/r ఆల్ఫా అంటే రేషియో ఆఫ్ ద రేడియస్ బిట్వీన్ ద ప్రోటాన్ అండ్ ద ఆల్ఫా పార్టికల్ వచ్చేసరికి నాకు 1/2 అనేది వస్తుంది. ఐ థింక్ మీకు ఈ ప్రొసీజర్ అనేది తెలుసు, నేను ఇంత డీటెయిల్డ్గా స్లోగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇట్లా రేషియో ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా బాగా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే మనకి ఫిజిక్స్లో చాలా చోట్ల ఇట్లా రేషియోలు వస్తాయి, ఐ మీన్ ఇట్లా రిలేషన్స్ వస్తాయి. ఈ రిలేషన్స్ వచ్చిన చోట్ల ప్రతి చోట కూడా ఇటువంటి రేషియోస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ బొచ్చడు ఉంటాయి, చాలా ఉంటాయి. సో మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఇట్లాంటి రిలేషన్స్ ఒక్కటి మీరు గట్టిగా నేర్చుకొని ఉండాలి. ఇవి ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుందంటే లేదు, సరిపోదు. ఈ ప్రొసీజర్ కూడా మీకు తెలిసి ఉండాలి. ప్రొసీజర్ అయితే పెద్ద కష్టమైన పని కాదు, ఒక 2-3 క్వశ్చన్స్ మీరు చేస్తే మీకు అలవాటు అయిపోతుంది ఈ ప్రొసీజర్ అనేది. కాకపోతే రిలేషన్స్ అనేటివి మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో ఇది ఫస్ట్ కేస్. సో ఫస్ట్ కేస్ ఇక్కడితో అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ కేసులో ఏమన్నారంటే ఇఫ్ బోత్ హ్యావ్ సేమ్ మొమెంటమ్. సో రెండిటికి ఆల్ఫా పార్టికల్కి అలాగనే ప్రోటాన్కి రెండిటికి ఒకటే రకమైన మొమెంటం ఉంటే అప్పుడు రేడియస్ యొక్క రేషియోలు ఎలా ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో సేమ్ మొమెంటం అంటే నథింగ్ బట్ mv ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, అంటే v ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు m. లేకపోతే ఇదంతా మనకి ఎందుకు సార్ అని అనుకుంటే వదిలేసేయండి, ఇదంతా వదిలేసేయండి. మరి ఇప్పుడు నాకేం కావాలంటే రేడియస్ యొక్క రేషియోలు కావాలి. సో మనకు రేడియస్కి మూమెంటంకి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందా అని ఆలోచించండి. సో p ఈక్వల్ టు mv కాబట్టి ఇక్కడ mv రాసాం, ఇక్కడ ఈ mv ప్లస్ నేను డైరెక్ట్గా p అని చెప్పేసి రాస్తా. తప్పేమన్నా ఉందా అంటే తప్పేం లేదు. సో ఇక్కడ p కాన్స్టెంట్ అన్నాడు, సేమ్ మూమెంటం కాబట్టి p వచ్చేసరికి కాన్స్టెంట్ అన్నాడు. అదేవిధంగా మెయిన్ క్వశ్చన్లో ఇన్సైడ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి అంటున్నాడు. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ఏకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇదేం మీరు పొలిటికల్గా తీసుకోకండి. మన హైకోర్టు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్స్ యొక్క డెసిషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పు పెట్టడం జరిగింది. ఎందువల్ల అంటే ఈ ఒక్క ఏ వల్ల, అంటే అక్కడ ధా అని ఉంది, ధా అంటే నథింగ్ బట్ సింగులర్ కదా, ఒకటే దాన్ని నిర్దేశిస్తూ అన్న ఉద్దేశంతో హైకోర్టు చెప్పింది. అదంతా కూడా మనకు అవసరం లేని విషయం లేండి, పక్కకు తీసేసేయండి. సో ఇక్కడ కూడా అంతే, ఏ అంటే సింగులర్. సో ఒకటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. సో ఒకటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఒకటే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఏమి ఉండవు. సో ఆ ఒకటి కూడా కాన్స్టెంటే కదా, ఒకటి ఉందంటే కాన్స్టెంటే కదా చెప్పండి. సో బి కూడా కాన్స్టెంటే. సో ఇక్కడ కూడా నేను అదే చేశాను, బి కాన్స్టెంట్. అయితే వాళ్ళు ఈ స్పెసిఫిక్ కేసులో వి కూడా కాన్స్టెంట్ అన్నారు కాబట్టి నేను వి కూడా కాన్స్టెంట్గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పి కాన్స్టెంట్, బి కాన్స్టెంట్. సో ఈ రెండు కాన్స్టెంట్ అయిపోతే అప్పుడు నాకు మిగిలిపోయినటువంటి r/q మధ్యలో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వస్తుంది. సో వాళ్ళు అడిగినటువంటి రేడియస్ రేషియో ఇప్పుడు మనం కనుక్కుందాం. సో r1/r2 వచ్చేసరికి q2/q1 అవుతుంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, r1 అంటే ప్రోటాన్, 2 అంటే ఆల్ఫా పార్టికల్ అని చెప్పేసి చెప్పాను. సో q2 అంటే q ఆల్ఫా పార్టికల్, q1 అంటే q ప్రోటాన్. సో ఆల్ఫా పార్టికల్ అంటే హీలియం +2. సో ఆల్ఫా పార్టికల్ పైన ఛార్జ్ ఎంత ఉంది, +2 ఉంది. సో 2e డివైడెడ్ బై ప్రోటాన్ యొక్క ప్రోటాన్ అంటే H+. సో H+ పైన ఎంత ఛార్జ్ ఉంది, +1. సో 1e. సో చేస్తే నాకు ఓవరాల్గా rp/r ఆల్ఫా వచ్చేసరికి నాకు 2 వస్తుంది. ఓకేనా? ఓకే, సో ఇందాక నేను చెప్పినటువంటి సుత్తి ఏదైతే ఉందో క్యాపిటల్స్ అదంతా కూడా ఎవరు పెద్ద మనసుకు తీసుకోకండి, ఏదో అనుకోకుండా అలా చెప్పాను. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ డిస్కసింగ్ ద అదర్ టాపిక్ ఇన్ బిట్వీన్ ద క్లాస్. ఓకే, సో rp/r ఆల్ఫా వచ్చేసరికి 2 అవుతుంది. సో నెక్స్ట్ థర్డ్ కేస్ ఇఫ్ బోత్ హ్యావ్ సేమ్ ఎనర్జీ. నేను ప్రతిసారి రాయలేదు, అప్పుడు మర్చిపోయాను. సో మీరు రాసుకోండి. ఇంకా ఇది ఒకటే ఉందిలేండి. ఇఫ్ బోత్ హ్యావ్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్,
ఓకే, నెక్స్ట్ థర్డ్ కేసు, ఇఫ్ బోత్ హ్యావ్ కాన్స్టెంట్ కాదు, ఇఫ్ బోత్ హ్యావ్ సేమ్ ఎనర్జీ. సో ఫస్ట్ కేసులో ఇఫ్ బోత్ ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్ హ్యావ్ సేమ్ స్పీడ్ డిస్కస్ చేసాము. అలాగనే ఇప్పుడు వచ్చేసరికి ఇఫ్ బోత్ హ్యావ్ సేమ్ మొమెంటమ్ డిస్కస్ చేసాము. ఇప్పుడు వచ్చేసరికి ఇఫ్ బోత్ హ్యావ్ సేమ్ ఎనర్జీ అంటే డిస్కస్ చేయబోతున్నాం. సో సేమ్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసరికి 12mv². అంటే ఈ 12mv² వచ్చేసరికి మనకి కాన్స్టెంట్ అనమాట. అంటే ఇక్కడ నుంచి మనము v² ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా కూడా మనకి అవసరం లేనటువంటి డిస్కషన్. ఇదంతా కూడా మనకి సింపుల్గా వాళ్ళు కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ అని ఇచ్చారు. అడుగుతుందేమో రేడియస్ యొక్క రేషియో. సో రేడియస్కి ఈ కైనెటిక్ ఎనర్జీకి మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందో ఆలోచించండి. ఎస్, ఉంది. ఏంటి ఆ రిలేషన్? R = √2m KE/QB. సో ఇది రిలేషన్. సో ఈ రిలేషన్లో కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ అని వాళ్ళు ఇచ్చారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వాళ్ళు క్వశ్చన్లోనే ఇచ్చారు, అది కాన్స్టెంట్ అని చెప్పేసి. సో ఈ రెండు కాన్స్టెంట్ అయిపోతే నాకు మిగిలిపోయేది వచ్చేసరికి ఆల్రెడీ 2 ఉంది, ఈ 2 కూడా కాన్స్టెంటే. సో అప్పుడు నాకు మిగిలిపోయేది వచ్చేసరికి √m/Q. సో R is proportional to √m/Q అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి R1/R2 = √m1/m2 × Q2/Q1 అవుతుంది. 1 అంటే ప్రోటాన్, 2 అంటే ఆల్ఫా పార్టికల్. 1 అంటే ప్రోటాన్, 2 అంటే ఆల్ఫా పార్టికల్. 2 అంటే ఆల్ఫా పార్టికల్, 1 అంటే ప్రోటాన్. సో ప్రతి చోట కూడా అదే. సో ఎంపీ అంటే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ నేను ఇందాకనే చెప్పాను కదా 1m. సో 1m రాసుకున్నాను ఇక్కడ. /m ఆల్ఫా అంటే మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ అంటే He+2. దానికి సంబంధించిన మాస్ వచ్చేసరికి 4m కాబట్టి 4m రాసాను ఇక్కడ. సో అప్పుడు m/4m √ Q ఆల్ఫా వచ్చేసరికి +2e /QP అంటే +1e. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఓవరాల్గా R1 = R2 వచ్చిందంటే రేడియస్ ఆఫ్ ద ప్రోటాన్ = రేడియస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ కేసులో రేడియస్ ఆఫ్ ద ప్రోటాన్ / రేడియస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ 1/2 వచ్చింది. సెకండ్ కేసులో రేడియస్ ఆఫ్ ద ప్రోటాన్ / రేడియస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ 2 వచ్చింది. థర్డ్ కేసులో రేడియస్ ఆఫ్ ద ప్రోటాన్ / రేడియస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ మనం చేస్తే 1 అనేది వస్తుంది మనకి ఆన్సర్. మీకు క్లారిటీ అనేది వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళు క్వశ్చన్ ఎప్పుడు ఇదే విధంగా అడగరు. వాళ్ళు ఏమడుగుతారంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో మనము రేడియస్ కనుక్కుంటే ఇద్దరికి రేషియో మనకి 1 వస్తుందని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. అట్లా అడిగితే మీరు కింద ఆప్షన్లో వెన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే వెన్ బోత్ హ్యావ్ సేమ్ ఎనర్జీ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు టిక్ చేసి రావాలి. ఇప్పుడు మనం A to Z క్వశ్చన్ అడుగుతున్నాం, వాళ్ళు ఎగ్జామ్లో Z to A అడగవచ్చు క్వశ్చన్ని. సో కొంచెం బీ కేర్ఫుల్, బీ అవేర్. సో నెక్స్ట్ కేస్ వచ్చేసరికి ఇఫ్ బోత్ హ్యావ్ సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటున్నారు కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్కి వాళ్ళు అడుగుతున్నటువంటి రేడియస్ యొక్క రేషియోకి ఏదైనా రిలేషన్ ఉందంటే, రేడియస్కి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఏదైనా రిలేషన్ ఉందంటే ఎస్ ఉంది. ఏంటి ఆ రిలేషన్? R = 1/B × √2mv/Q. ఇక్కడ 2 కాన్స్టెంట్, B కాన్స్టెంట్. B ఎందుకు కాన్స్టెంట్ అని మీకు ఇందాక చాలాసార్లు చెప్పాను. ఇంకా నెక్స్ట్ V సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందుకు కాన్స్టెంట్ అంటే వాడు క్వశ్చన్లో ఇచ్చాడు ఇప్పుడు స్పెసిఫిక్గా కేసు పెట్టి. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందంటే R is proportional to √m/Q వస్తుంది. అంటే R1/R2 = m1/m2 × Q2/Q1 అవుతుంది. అయితే 1 అంటే ప్రోటాన్, 2 అంటే ఆల్ఫా పార్టికల్. సో దాన్ని మనం కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే MP ప్లస్లో m పెడతాం, m ఆల్ఫా ప్లస్లో 4m పెడతాం, Q ఆల్ఫా ప్లస్లో 2e పెడతాం, QP ప్లస్లో e పెడతాం. అప్పుడు మనకి ఫైనల్గా R1/R2 వచ్చేసరికి 1/√2 వస్తుంది. లేకపోతే R1 = R2/√2 వస్తుంది. 1 అంటే ప్రోటాన్, 2 అంటే ఆల్ఫా పార్టికల్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్లో నేను 4 కేసెస్ని డిస్కస్ చేశాను. వాళ్ళు ఇంకా వేరే కేసెస్ని కూడా వాళ్ళు డిస్కస్ చేయడానికి ఛాన్సెస్ అనేటివి లేకుండా అయితే పోలేదు. ఓకే, వీటన్నిటికీ మీకు బేసిక్గా కావాల్సింది ఈ భారీ ఫార్ములా మీరు నేర్చుకుంటే ఇటువంటి ఎన్ని కేసులు ఇచ్చినా కానీ మీరు అలా సాల్వ్ చేసి పక్కన పారేయచ్చు. ఓకే, ఐ థింక్ మీకు దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమైంది. సో ఎవరు కూడా మిస్ చేసుకోరు, స్కిప్ చేయకుండా లాస్ట్ క్లాస్ విని ఈ ఫార్ములాని ఎలా డిరైవ్ చేశానో నేర్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి టైం పీరియడ్, అలాగనే ఫ్రీక్వెన్సీ. సో టైం పీరియడ్కి సంబంధించిన ఫార్ములా, ఫ్రీక్వెన్సీకి సంబంధించిన ఫార్ములాస్. సో టైం పీరియడ్ ఫార్ములా వచ్చేసరికి T = 2πm/QB. అలాగే ఫ్రీక్వెన్సీ ఫార్ములా వచ్చేసరికి 1/T అంటే నథింగ్ బట్ QB/2πm.
సో ఈ రెండు ఫార్ములాస్ని మీరు వీలైతే గుర్తుపెట్టుకోండి, లేకపోతే నేను డెరివేషన్ చెప్తాను అదన్నా గుర్తుపెట్టుకోండి. సో డెరివేషన్ ఏం లేదు, స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం పీరియడ్. సో డిస్టెన్స్ అంటే ఇది వచ్చేసరికి ఒక సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుంది కాబట్టి సర్క్యులర్ పాత్ యొక్క డిస్టెన్స్ని మనం సర్కంఫరెన్స్ అని చెప్పేసి అంటాము. సో ఆ సర్కంఫరెన్స్ వచ్చేసరికి 2πr, దానికి సంబంధించిన ఫార్ములా టైం పీరియడ్ని నేను క్యాపిటల్ టీతో డినోట్ చేశాను. ఈ r వచ్చేసరికి రేడియస్, ఈ రేడియస్ ప్లస్లో నేను mv/qb సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడున్న ఈ టైం పీరియడ్ని నేను లెఫ్ట్ సైడ్ పంపించి ఇక్కడున్న వెలాసిటీని ఇక్కడికి పంపించాను. అప్పుడు నాకు v క్యాన్సిల్ అయిపోయి నాకు ఓవరాల్గా టైం పీరియడ్ ఫార్ములా వచ్చేసరికి 2πm/qb అనేది వస్తుంది. ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఇన్వర్స్ ఆఫ్ ద టైం పీరియడే కాబట్టి డైరెక్ట్గా మనం qb/2πm అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి గమనార్హిక విషయం ఏదైనా ఉంది అంటే ఇదనమాట. టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద స్పీడ్ అండ్ ద రేడియస్. చాలా 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 ఇంపార్టెంట్. టైం పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీ డిపెండ్ ఓన్లీ ఆన్ ద మాస్ అండ్ ద చార్జ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి స్టేట్మెంట్స్ మన ఎన్టీఏ వాళ్ళకి బాగా ఇష్టం అనమాట. సో లాస్ట్ ఇయర్ మీరు చూసారు బయాలజీలో అన్ని స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్, అన్ని అసెషన్ రీజన్ క్వశ్చన్సే. మీకు ఎంత టైం వేస్ట్ అయిపోయిందో ఎవరైతే రాసి ఉంటారో 2022 వాళ్ళకి తెలుసు. సో ఫిజిక్స్లో కూడా స్టేట్మెంట్స్ అడగకూడదని ఏం రూల్ లేదు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ కనుక వాళ్ళకి దొరికితే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారనమాట. సో మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, దానికి సంబంధించినటువంటి చిన్న ఎగ్జాంపుల్స్. సో ఇలా రెండు ఆర్బిట్స్ ఉన్నాయి. ఈ రెండు ఆర్బిట్స్లో ఒక్కొక్క ఆర్బిట్లో ఒక్కొక్క ఆల్ఫా పార్టికల్ అనేది రివాల్వ్ అవుతుంది. ఆల్ఫా పార్టికల్ 1 ఈ అవుటర్ దాంట్లో విత్ వెలాసిటీ v1, టైం పీరియడ్ t1. సెకండ్ ఆర్బిట్లో వచ్చేసరికి ఆల్ఫా పార్టికల్ 2 విత్ వెలాసిటీ v2, టైం పీరియడ్ t2. దాని యొక్క రేడియస్ స్మాల్ r, దీని యొక్క రేడియస్ 2r. సో ఇప్పుడు టైం పీరియడ్ మధ్యలో రిలేషన్ ఏంటంటే t1 ఈజ్ ఈక్వల్ టు t2. ఎందుకంటే టైం పీరియడ్ దేని మీద పడితే దాని మీద డిపెండ్ అవ్వదు. అది డిపెండ్ అయ్యేది కేవలము మాస్ అండ్ ఛార్జ్ మీదనే. సో ఛార్జ్ రెండిట్లో ఆల్ఫా పార్టికలే, మాస్ ఇద్దరికి కూడా 4 ఉంటుంది. కాబట్టి రెండు సేమ్ ఛార్జెస్, అలాగనే ఇద్దరికి సేమ్ మాస్ ఉంటుంది. కాబట్టి మనం డైరెక్ట్గా t1 ఈజ్ ఈక్వల్ టు t2 అని చెప్పేసి చెప్పేయచ్చు. సో ఈ కేసులో వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఇక్కడ ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి ప్రోటాన్ రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు టైం పీరియడ్ని ఎవరికి ఎక్కువ ఉంటుందో అడుగుతున్నారు. మీరు ఇది చూసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, దీన్ని పాస్ పెట్టుకొని మీరే చెక్ చేసుకోండి ఈ ప్రాబ్లమ్ని. ఓకే, మనం ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇఫ్ ఎ చార్జ్ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ సమ్ యాంగిల్ టు ద ఫీల్డ్. మనం నిన్న డిస్కస్ చేసిన క్లాస్ కూడా అదే కదా. ఇఫ్ చార్జ్ ఆఫ్ మాస్ m ప్రొజెక్టెడ్ విత్ స్పీడ్ v ఇన్సైడ్ ద ఫీల్డ్. అయితే నిన్నటి క్లాస్లో పర్పెండికులర్గా మనం ఛార్జ్ని విసిరేసాం. కానీ ఇవాల్టి క్లాస్లో మనం ఈ కేసులో ఛార్జ్ని కొంత యాంగిల్ తోటి ఫీల్డ్లోకి విసురుతున్నాం. కాకపోతే 90 degrees కాదు, ఇంకా వేరే ఏదైనా డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్గా θ డిగ్రీస్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి ఛార్జ్ని v అనే స్పీడ్ తోటి θ అనే యాంగిల్ తోటి మనం విసిరేసాము. అప్పుడు ఆ ఛార్జ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుందా, లేకపోతే స్ట్రైట్ పాత్లో మూవ్ అవుతుందా, లేకపోతే ఇంకేదైనా పాత్లో మూవ్ అవుతుందా అంటే హెలికల్ పాత్లో మూవ్ అవుతుంది. ఓకేనా, ఒక హెలిక్స్ మాదిరిగా మూవ్ అవుతుంది. ఏంటిది? ఛార్జ్. ఓకే, సో దానికి మనం v అనే వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది కాబట్టి నేను దీన్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసరికి v sin θ, ఇంకోటి వచ్చేసరికి v cos θ. ఓకే, సో ఈ హెలిక్స్ నుంచి ఈ హెలిక్స్కి మధ్యలో ఉన్న దూరాన్ని పిచ్ అని చెప్పేసి మనం అంటాం, PITCH. ఓకే, చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన టైం పీరియడ్ ఫార్ములా వచ్చేసరికి t ఈక్వల్ టు 2πm/qb. సేమ్ ఫార్ములా. ఛార్జ్ సర్కిల్గా మూవ్ అయినప్పుడు ఏదైతే ఫార్ములా ఉందో టైం పీరియడ్కి, హెలిక్స్గా మూవ్ అయినప్పుడు కూడా టైం పీరియడ్కి అదే ఫార్ములా. కాకపోతే రేడియస్ కనుక్కోడానికి ఫార్ములాలో అయితే మారింది. సో రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ కనుక్కోవడానికి మన దగ్గర ఈ ఫార్ములాస్ ఉన్నాయి. కాకపోతే రేడియస్ ఆఫ్ ద హెలిక్స్ కనుక్కోవడానికి మన దగ్గర ఉన్న మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ ఫార్ములా వచ్చేసరికి r ఈక్వల్ టు mv sin θ/qb. ఇక్కడ ఒకవేళ θ 90 degrees అయితే, అంటే మనం ఛార్జ్ని పర్పెండికులర్గా విసిరేస్తే, అప్పుడు ఇక్కడ θ ప్లేస్లో 90 పెడితే అప్పుడు మనకి r ఈక్వల్ టు ఏమొస్తుందంటే mv/qb వస్తుంది. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసిన ఫార్ములా కూడా అదే కదా. ఐ రైట్? ఓకే, సో r ఈక్వల్ టు mv sin θ/qb. ఇది వచ్చేసరికి రేడియస్ ఆఫ్ ద హెలిక్స్ కనుక్కోవడానికి యూస్ చేసేటువంటి ఫార్ములా. పిచ్ ఆఫ్ ద హెలిక్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే d ఈజ్ ఈక్వల్ టు 2πmv cos θ/qb. ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే చెప్తాను, ఒక్క నిమిషం. అంతకంటే ముందు దీని యొక్క డెఫినేషన్ చెప్దాం అనుకున్నాను. పిచ్ ఆఫ్ హెలిక్స్కి సంబంధించిన డెఫినేషన్ ఏంటంటే హెలిక్స్ వచ్చేసరికి డిస్ప్లేస్ అవుతుంది.
టైం గడిచే కొద్దీ డిస్ప్లేస్ అవుతుంది. అయితే అది ఎలా పడితే అది అలా డిస్ప్లేస్ అవ్వదు. ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో అదే డైరెక్షన్లో అది కూడా డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, ఫర్ ఎవ్రీ టర్న్, ప్రతి టర్న్కి అది మూవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో అది కూడా డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, సో అది కనుక్కోవడానికి ఫార్ములా డి వచ్చేసరికి డిస్టెన్స్, కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. కాబట్టి వెలాసిటీ వచ్చేసరికి ఇక్కడ నేను వి తీసుకోను, వి కాస్ థీటా తీసుకుంటాను. ఎందుకు వి కాస్ థీటా తీసుకుంటావు అంటే ఆ హెలిక్స్ అనేది డిస్ప్లేస్ అవుతుంది. ఏ డైరెక్షన్లో ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అవుతుందో ఆ డైరెక్షన్లోనే డిస్ప్లేస్ అవుతుంది. సో ఆ డైరెక్షన్లోనే డిస్ప్లేస్ అవుతుంది అంటే ఆ డైరెక్షన్లో ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడే కదా మెయిన్. ఓకే, సో ఇక్కడ వి సైన్ టీటా కనుక యాక్ట్ అవుతుంటే, అంటే వి సైన్ టీటా ఒక 5 మీటర్ పర్ సెకండో 6 మీటర్ పర్ సెకండో అట్లా ఏదైనా ఉందనుకోండి, అప్పుడు ఈ హెలిక్స్ అనేది పైకి మూవ్ అవ్వాలి. కానీ పైకి మూవ్ అవ్వట్లేదు, సైడ్కి మూవ్ అవుతుంది. అంటే వి సైన్ టీటా వాల్యూ ఎంత అంటే 0 ఉంటుంది. ఏదో కొంచెం మూవ్ అవుతుంది అంటే 1 ఉంటుంది, అంతే, 1 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎక్కువ శాతము ఇట్లా రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఫీల్డ్ ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వి కాస్ థీటా అనే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్గా వి కాస్ థీటా తీసుకోవడం జరిగింది. సో వి కాస్ థీటా ఇంటూ టైం పీరియడ్ ఫార్ములా 2πm/qb. మాకు ఇదంతా అర్థం కాలేదు సార్ అంటే మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రై చేయండి. d = 2πmv cos θ/qb. చాలా 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 ఇంపార్టెంట్. పిచ్ ఆఫ్ హెలిక్స్ వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇవాళ అసలైన థంబ్నెయిల్లో నేను పెట్టినటువంటి లారెంజ్ ఫోర్స్కి మోక్షం ఇప్పుడు వచ్చింది. నేను యాక్చువల్గా తొందరగా ముందర చెప్పాల్సిన పాయింట్స్ అన్ని కూడా తొందరగా చెప్పేద్దాం అనుకున్నాను, బట్ అనుకోకుండా లేట్ అయిపోయింది. సో ఈ లారెంజ్ ఫోర్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఇంక వాళ్ళ క్లాస్ని వైండ్ అప్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో లారెంజ్ ఫోర్స్కి సంబంధించిన డెఫినేషన్ రాసుకోండి మీరు. నేను ఒకసారి చెప్తాను ఎందుకంటే టైం లేదు కాబట్టి మనకి 20 minutes అయిపోవడానికి వచ్చింది కాబట్టి. ఓకే, సో వెక్టార్ సమ్ ఆఫ్ టూ ఫోర్సెస్, దట్ ఈస్ ఫోర్స్ డ్యూ టు అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఫోర్స్ డ్యూ టు అన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టింగ్ ఆన్ ఎ మూవింగ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ యాజ్ లారెంజ్ ఫోర్స్. ఓకే, సో లారెంజ్ ఫోర్స్ అనేది ఏంటో మనం కొంచెం సేపటి తర్వాత డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ముందర మనకి ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఆ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నటువంటి ఫీల్డ్లో మనము క్యూ అనే ఛార్జ్ని విసిరేసాం. ఎంత స్పీడ్ తోటి అంటే, సారీ గైస్, మంచి పని అయింది వేరే పెన్ను పెట్టుకొని రెడీగా. ఓకే, మన దగ్గర ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం క్యూ అనే ఛార్జ్ని విసిరేస్తే వి అనే స్పీడ్ తోటి దానిపైన ఫోర్స్ ఎఫ్ఈ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఎఫ్ఈ అనే ఫోర్స్ వాల్యూ వచ్చేసరికి ఈ ఇంటూ క్యూ. సో ఇది అందరికీ తెలిసిన విషయం, ఇది ఎలక్ట్రోస్టాటిక్స్లో వచ్చింది. అదేవిధంగా మనం విసిరేసినటువంటి ఛార్జ్ ఓన్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కనుక మనం విసిరేస్తే అప్పుడు ఫార్ములా వచ్చేసరికి FM = Q × V బార్ క్రాస్ B బార్, లేకపోతే QVB సైన్ థీటా. అది పర్పెండికులర్ టు ద ఫీల్డ్ ఉన్నప్పుడు. సో ఇది మనకు ఈ లెసన్లో వచ్చింది. అలా కాకుండా మన దగ్గర